ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. వారు, రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. ఇది ఇర్మియా ద్వారా దేవుడు తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలు వారికి, అనగా ఇశ్రాయేలు వారి, యూదా వారికి తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇవి. దేవుడే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు అన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. ఇది దేవుడు కురిపించకపోతే, దేవుడు ఆకాశమును మూసివేస్తే వాటి కాలమున, అది తొలకరి వర్షం కావచ్చు, కడవరి వర్షం కావచ్చు, పైకు రెండు కూడా అవసరమే. తొలకరి వర్షం అవసరమే, మధ్యలో వర్షము అవసరమే, అలాగే చివరిగా కడవరి వర్షం కూడా దానికి అవసరమే. వర్షమును కురిపించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి వాస్తవాన్ని, అది దేవుడే చేయగలిగినటువంటి వాడు అన్నటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయనే సమస్తాన్ని స్థాపించిన వాడు కదా. ఆయన సెలవు లేకుండా ఏది కూడా జరగదన్నటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అది వారి మనసులోనికి రాని కారణాన దేవుడు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటాడు. వారి దోషములను బట్టి దేవుడు తన తొలకరి వర్షమును కడవరి వర్షమును వాటి కాలమున కురిపించకుండా మానివేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించలేదు అని మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. నిర్ణయింపబడిన కోత కాలములను కూడా, వారములను కూడా ఆయన రప్పించును అని తమ మనసులో వాళ్ళు అనుకొననటువంటి పరిస్థితి. వారి యొక్క దోషంలో వారు కంటిన్యూ అవుతూ దేవుడు వారికి మేలు చేయడానికి కొరకు ఆశపడుతున్నప్పుడు వారి యొక్క దోషములు వాటి యొక్క క్రమమును తప్పించాయి అని 25వ వచనం మాట్లాడుతుంది. అనగా వారి యొక్క దోషములు ఈ యొక్క సాధారణమైనటువంటి క్రమము ఏదైతే ప్రకృతిలో ఉందో ఆ క్రమమును తప్పించినటువంటి పరిస్థితిని మనము గమనిస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, మన యొక్క జీవితంలో ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనకు క్రమము తప్పకుండా జరగవలసిన కార్యాలు క్రమముగా జరగకపోతే, సమయానికి జరగకపోతే, మనం ఎక్కడైనా తప్పిపోతున్నామా, మన దోషమేమైనా దానికి కారణమా, మన పాపమేమైనా కారణమా, మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసినటువంటి తప్పు ఏదైనా ఉందా, దోషం ఏదైనా ఉందా, మన జీవితంలో సరిచేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని మన యొక్క జీవితంలోనికి తొంగి చూసుకోవాల్సినటువంటి అవసరత ఇది మనకు గుర్తు చేస్తుంది. మనం ఎప్పుడైతే వాటిని సరిచేసుకునే వాళ్ళంగా ఉంటామో, మిగిలినటువంటి వాటన్నింటిని కూడా, అనగా వాటి సమయములలో దేవుడు మనకు ఇవ్వవలసినటువంటి వాటిని, మనకు పంపవలసిన ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా పంపేవాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం.